అందరికీ శుభాశీస్సులండి. ధనుసు రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి నెలలో ప్రతి విషయంలో కూడా కలిసి వచ్చేటువంటి మార్గాలు అన్ని రకాలుగా అనేక దారులు ఏర్పడే అవకాశం ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా కలిసి వస్తుంది. ఈ ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగం గురించి ప్రయత్నం చేయండి, తప్పకుండా నెరవేరుతుంది. వెంటనే అయినా సరే, ఒక అడుగు వెనక ముందైనా సరే ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నం చక్కగా కలిసి వస్తుంది. ఈ రోజున మనం ఒక విత్తనం, ఒక చెట్టు నాటితే రేపు ఇది మహావృక్షమై ఎంతో మందికి నివాసాన్ని ఇస్తుంది, నీడనిస్తుంది, పండ్లనిస్తుంది. అట్లా అనేక విధాల అనేక పక్షులకి అనేక వాటికి ఒక నివాసాన్ని కూడా ఇస్తుంది అన్నట్టుగా ఈ మాసంలో ఈ ధనుసు రాశి వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా చిరకాలము జీవితాంతం కూడా స్థిరపడే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంటే ఏదైనా వ్యాపారం ప్రారంభం చేశారనుకోండి, ఆ వ్యాపారం మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ జీవితకాలము ఈ యొక్క వ్యాపారం వీళ్ళ కుటుంబానికి ఆదర్శంగా నిలబడిపోతుంది. అంటే చిరస్థాయిగా ఆ వ్యాపారం వీళ్లకు జీవితకాలం అంతా కూడా అభివృద్ధి చెందుతూనే వీళ్ళ కుటుంబాన్నంతా కూడా పోషించగలుగుతుంది. అందువల్ల ఈ మాసంలో ఎటువంటి వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోండి. ఎవరెవరి స్తోమతలను బట్టి వాళ్ళు ఆ వ్యాపారం ప్రారంభం చేయండి, లేదా స్తోమతకు మించి కూడా ప్రయత్నం చేసుకోవచ్చు, కలిసే వస్తుంది ధనుసు రాశి వారికి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకోండి, తొందరగా నెరవేరుతాయి. ఇంట్లోనే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లోనూ శుభకార్యాలు జరుగుతాయి. అలాగే బయట సంఘంలో అధికంగా శుభకార్యాలలో మీరు పాల్గొనడం, విందుల్లో పాల్గొనడం, వినోదాలలో పాల్గొనడం, ఇటువంటివి అనేకమైనటువంటి అవకాశాలనేటివి మెండుగా పుష్కలంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి కొత్త పరిచయాలు కూడా కలిసి వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, శత్రువులు కూడా మిత్రులై సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తారు. ధనుసు రాశి వాళ్ళకి ఒక మెరాకిల్, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే శత్రువు అని అనుకున్నాము, శత్రువు కూడా నాకు సహాయపడుతున్నాడు, అతను మంచివాడే, నేనే తనను శత్రువుగా చూస్తున్నాను అని వీళ్ళ మనసు మార్చుకునే అవకాశం కూడా ఉంది. ధనుసు రాశి వాళ్ళకి ఇదొక అడ్వాంటేజ్గా ఉంటుంది. శత్రువులు కూడా సహాయపడతారు. ఇది విచిత్రమైనటువంటి సంఘటనలు. ఇదే కదా అదృష్టం అంటే. కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఏది శాశ్వతం కాదు అన్నది కొన్ని రూపాలలో గుణపాఠాలు తెలియచేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరగబోతుందో ఊహించలేరు. కొన్ని వింతలు, విచిత్రాలు మనిషిని మార్చేస్తూ ఉంటాయన్నమాట. అలా వీళ్ళకి అందరూ సహకరించే అవకాశాలే ఉన్నాయి. ఎటువంటి కోర్టు వ్యవహారాలైనా కూడా ఉపశమనం కలిగే అవకాశం ఉంది, లేదంటే ఆ కోర్టు వ్యవహారాల్ని కొట్టేసే అవకాశం కూడా ఉంది. చక్కగా ఆ యొక్క కోర్టు వ్యవహారాల నుంచి కూడా బయటపడతారు. విదేశీయానియోగం ప్రయత్నం చేసుకోండి, కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా స్థిరపడడం, అక్కడ స్థిర చరాస్తులు కూడా సంపాదిస్తారు. 10 మందిలో గుర్తింపు పొందుతారు. అలాగే నూతన ఉద్యోగాలు కలిసి వస్తాయి, విదేశీయానియోగం కలిసి వస్తుంది, నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి, నూతన వాహనాలు కూడా కొంటారు. అలాగే విద్యార్థులకి కూడా పట్టుదలతో విద్యార్థులు చక్కగా మంచి మార్కులతోటి పాస్ అవుతారు. వాళ్ళకు కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఇంకా కూడా బాగా రాణించడానికి విద్యార్థులు ఎవరైనా సరే ధనుసు రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని, ఆ తర్వాత అంటే స్కూల్కి వెళ్తూ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళండి. బాగా విజయవంతంగా
మీరు సక్సెస్ అవుతారు. ఇదే కాకుండా ఎడబాట్లు కలిగి ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య మళ్ళీ కలుసుకొని ఇరువురు కూడా మంచి అవగాహన, మంచి ఆలోచనలతోటి సంసారాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకువెళ్ళాలో ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తారు. భార్య మూలకంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మీకు అన్ని విధాల మనోధైర్యాన్ని కలగచేస్తుంది. అన్ని విధాల కూడా సహాయపడే అవకాశం ఉంది, సహకరించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతోటి కూడా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా పట్టుదలతో ముందుకు సాగుతారు, అభివృద్ధి చెందుతారు కూడా. అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. అన్ని విధాలు కూడా అన్ని రంగాలలో వారికి కూడా లాభసాటిగా కొనసాగే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి శుభాశీస్సులండి.